అందరికీ హాయ్ అండి. మన ఛానల్ నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే పొందండి. సౌత్ ఇండియన్ బ్యాంక్ నుంచి అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఏపీ ఎంఎస్ఆర్బి నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. కర్నూలు జిల్లాకు సంబంధించి బ్యాక్లాగ్ వేకెన్సీకి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో వీడియో స్కిప్ చేయకుండా చూస్తే కనుక ప్రతిదీ కూడా ఈ వీడియోలో అయితే నేను చెప్పడం జరుగుతుందండి. ఎవరికి ఏది యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఒకసారి చూడండి, సౌత్ ఇండియన్ బ్యాంక్ లో జూనియర్ ఆఫీసర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి ప్రైవేట్ బ్యాంక్ లో. సో ఇక్కడ చూస్తే కనుక జూనియర్ ఆఫీసర్ ఆపరేషన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పోస్ట్ నేమ్ వచ్చి ఆన్లైన్ లో మీరు సబ్మిట్ చేయాలి. ఆన్లైన్ లో మీకు ఒక లింక్ ఇచ్చారు. అలాగే నేను డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తానండి. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది వ్యాలిడ్ ఉండాలి. స్టార్టింగ్ డేట్ వచ్చి May 6, 2026 నుంచి 13/5/2026 వరకు మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. మాక్సిమం ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్ అండి. SC ST వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. క్వాలిఫికేషన్ వచ్చి మినిమం గ్రాడ్యుయేషన్ అండి. గ్రాడ్యుయేషన్ కూడా 50% పాస్ అయి ఉంటే సరిపోతుంది, మార్క్స్ ఉంటే సరిపోతుంది. డిగ్రీ 50% మార్క్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ బ్యాంక్ లో ఉంటే కనుక మీరైతే అప్లై చేసేసుకోవచ్చు అండి. దీనికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చి గ్రూప్ డిస్కషన్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీనికి 3 years కాంట్రాక్ట్ అయితే ఉంటుందండి. 3 సంవత్సరాలు కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే వర్క్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో వేకెన్సీస్ ఉన్నాయి. హైదరాబాద్ వచ్చేసి తెలంగాణలో, విజయవాడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరికైతే లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉంటుందో వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. శాలరీ వచ్చి 4.86 lakhs నుంచి 5.04 lakhs per annum అయితే ఉంటుంది సంవత్సరానికి అండి ఇది. సో ఇక్కడ ఏ విధంగా సెలక్షన్ ఉంటుంది అనేది చెప్పేసి ఇచ్చారు. ఆన్లైన్ టెస్ట్ లేదా గ్రూప్ డిస్కషన్ అండ్ ప్రిలిమినరీ అన్నారు ఫైనల్ ఇంటర్వ్యూ అనేది చెప్పేసి ఇచ్చారు. ఫీ అనేది నిల్ అని చెప్పేసి ఇచ్చారండి. ఎటువంటి ఫీజు పే చేయక్కర్లేదు. 13/5/2026 లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. అయితే మీరు ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. 50 KB అబవ్ అయితే ఉండకూడదండి. అలాగే సిగ్నేచర్ కూడా 50 KB అబవ్ అయితే ఉండకూడదు. అలాగే మీరు రెజ్యూమ్ ఒకటి అప్లోడ్ చేయాలి 1 MB. అది కూడా పీడిఎఫ్ ఫార్మేట్ లో అయితే అప్లోడ్ చేయాలి. 10th ఇంటర్ డిగ్రీ పీడిఎఫ్ ఫార్మేట్ లో 3 MB అయితే ఉండాలండి. 3 MB అయితే మించకూడదు. సో ఈ విధంగా చూసుకుని అప్లై చేయండి. గైడ్ లైన్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మీకు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే మీరు ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. careers@sib.bank.in. ఇది అఫీషియల్ వెబ్సైట్ లో కూడా నోటిఫికేషన్ అయితే పెట్టడం జరిగింది. నేను డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తానండి. సో కర్నూలుకి సంబంధించి బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఇది పర్సనల్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ కర్నూలు జిల్లా వాళ్ళు మాత్రమే అప్లై చేయాలండి. కర్నూలు అంటే ఇంతకుముందు పూర్వం కర్నూలు జిల్లా ఏదైతే ఉందో కర్నూలు జిల్లాలో 4th to 10th చదివిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఎరెస్ట్వేల్ కర్నూలు జిల్లా అండి, అంటే నంద్యాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 6/5/2026 నుంచి 14/5/2026 సాయంత్రం 5 గంటలలోపు మీరు ఆఫీస్ టైమింగ్స్ లో సబ్మిట్ చేయాలి. సహాయ సంచాలకులు విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, కలెక్టర్ కాంప్లెక్స్ కర్నూలులో అయితే సబ్మిట్ చేయాలండి. మీరు తీసుకుని వెళ్ళి డైరెక్ట్ గా ఆఫ్లైన్ లో సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఏ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు. డిఎస్సి పరిధిలో 27, నాన్ డిఎస్సి పరిధిలో 11, టోటల్ గా 38 వేకెన్సీస్ అయితే ఇచ్చారండి. ఇక్కడ డిపార్ట్మెంట్ పేరు ఇచ్చారు, పోస్టుల వివరాలు ఇచ్చారు, విద్యార్హత ఏముండాలని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి వైకల్యం ఏముంటుంది దానికి సంబంధించి రోస్టర్ పాయింట్స్ వైజ్ ఇచ్చారు. అందులో బదిర్లు, శారీరక దివ్యాంగులు, అలాగే అదర్స్ అంటే MD, అటిజం, మేధో వైకల్యం, నిర్దిష్ట అభ్యాస వైకల్యం, మానసిక అనారోగ్యం, బహుళ వైకల్యం, ఈ విధంగా అయితే వేకెన్సీస్ టేబుల్ వైజ్ ఇచ్చారండి. జిల్లా ఆడిట్ అధికారి, స్టేట్ ఆడిట్ కర్నూలుకి సంబంధించి టైపిస్ట్ వేకెన్సీ ఉంది. డిగ్రీ పాస్ అయి ఉండాలండి. బదుర్లకు ఒక వేకెన్సీ అయితే ఉంది. జూనియర్ అసిస్టెంట్ అండి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో వర్క్ చేయాలి. బ్యాచిలర్ డిగ్రీ, ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అందులోకి ఒక వేకెన్సీ మాత్రమే. ఇవన్నీ కూడా పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ మాత్రమేనండి, వికలాంగులు మాత్రమే. అది కూడా కర్నూలు జిల్లాకు సంబంధించిన వాళ్ళు మాత్రమే అప్లై చేయాలండి. అంటే ఎరెస్ట్వేల్ కర్నూలు అండి, ఇంతకుముందు జిల్లాలు విడిపోకముందు కర్నూలు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో LD కంప్యూటర్ పోస్ట్ ఉందండి. దీనికి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఒక వేకెన్సీ ఉంది. అది కూడా బదిర్లకు మాత్రమే. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయ్యండి. 2 years డిప్లొమా ఇన్ MLT అంటే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అండి, లేదా BSc విత్ BZC, అలాగే BSc లైఫ్ సైన్సెస్, PG డిప్లొమా ఇన్ MLT. ఈ కోర్సెస్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు క్లినికల్ ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలండి.
సో ఒక్క వేకెన్సీ అయితే ఉంది జనరల్, అది కూడా బదిర్లండి. ఇక్కడ జనరల్ అందులండి అందులు. అది కూడా జనరల్ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్, ఓసీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. అది కూడా పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ మాత్రమే. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కర్నూలులో ఏఎన్ఎం గ్రేడ్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత పాస్ అయ్యి ఇంటర్మీడియట్తో పాటుగా ఏఎన్ఎం కోర్సు 18 నెలలు ట్రైనింగ్ చేసి అయితే ఉండాలి, లేదా ఇంటర్మీడియట్ ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ అయితే చేసి ఉండాలి. 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేసి ఉండాలండి. అందులు 10, అలాగే బదిర్లు 10. అది కూడా ఫీమేల్ క్యాండిడేట్స్, స్త్రీలు మాత్రమే అప్లై చేయాలండి. రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ కార్యాలయం కర్నూలు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఉంది. దీనికి బ్యాచిలర్ డిగ్రీ వేకెన్సీస్, బ్యాచిలర్ డిగ్రీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే అందులో బదిలీలకు ఒక్కొక్క వేకెన్సీ అయితే ఇచ్చారండి. జిల్లా విద్యాధికారి కర్నూలులో జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీ ఉంది. బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అందులో ఒక వేకెన్సీ ఉంది. టోటల్గా 27 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ డిఎస్సి పరిధిలోకి రాని ఉద్యోగాలు వచ్చేసి 11 వేకెన్సీస్ ఉన్నాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కర్నూలులో ఆఫీస్ సబార్డినేట్ 7వ తరగతి పాస్ అయి ఉండాలి. బదిలీలకు ఒక వేకెన్సీ ఉంది. పశు సంవర్ధక శాఖలో ఆఫీస్ సబార్డినేట్ కి 7వ తరగతి పాస్ అయి ఉండాలి. దీనికి మేధో వైకల్యం, నిర్దిష్ట అభ్యాస వైకల్యం, మానసిక అనారోగ్యం, బహుళ వైకల్యంలో ఒక వేకెన్సీ ఇచ్చారండి. రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ కార్యాలయం కర్నూలులో ఆఫీస్ సబార్డినేట్ 7th క్లాస్ పాస్ అయి ఉండాలి. అందులో ఒక వేకెన్సీ ఇచ్చారు. జనరల్ అంటే ఎవరైనా అప్లై చేయొచ్చు. అది కూడా పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ మాత్రమే. కమిషనర్ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కర్నూలులో పబ్లిక్ హెల్త్ వర్కర్ ఒక వేకెన్సీ, పబ్లిక్ హెల్త్ మేస్త్రి ఒక వేకెన్సీ ఇచ్చారండి. పబ్లిక్ హెల్త్ వర్కర్ 4 వేకెన్సీస్ అండి. అందులో ఒకటి జనరల్, అలాగే బదిర్లు ఒకటి జనరల్, శారీరక దివ్యాంగులు జనరల్, అదర్స్ జనరల్ ఒకటి. ఇలాగ 4 వేకెన్సీస్ ఇచ్చారు. పబ్లిక్ హెల్త్ మేస్త్రికి వచ్చేసి 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి, ఒక వేకెన్సీ ఇచ్చారండి. పబ్లిక్ హెల్త్ వర్కర్ కి మాత్రం 5th క్లాస్ పాస్ అయితే సరిపోద్ది. పబ్లిక్ హెల్త్ మేస్త్రికి మాత్రం 10th క్లాస్ పాస్ అయి ఉండాలండి. జిల్లా విద్యాధికారి కర్నూలు ఆఫీస్ సబార్డినేట్ 7వ తరగతి పాస్ అయి ఉండాలండి. ఒక వేకెన్సీ ఉంది. అది కూడా అందులకు మాత్రమే. జిల్లా రెవెన్యూ అధికారి కర్నూలు ఆఫీస్ సబార్డినేట్ 7వ తరగతి పాస్ అయి ఉండాలి. బదిరులు, శారీరక దివ్యాంగులు ఒక్కొక్క వేకెన్సీ ఇచ్చారు. టోటల్గా ఇక్కడ 11 వేకెన్సీస్ అండి. సో టోటల్గా 38 వేకెన్సీస్ కర్నూలు జిల్లాలో ఉన్నాయి. కర్నూలు నంద్యాల వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఫోన్ నెంబర్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. సో 18 నుంచి 52 సంవత్సరాలు ఉన్న దివ్యాంగులు అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇచ్చారు. వయసుకి 20 మార్కులు, వికలాంగత్వానికి 20 మార్కులు, ఎంప్లాయ్మెంట్ సీనియారిటీకి 10 మార్కులు, టోటల్గా 50 మార్క్స్కి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. అలాగే మీ యొక్క జిరాక్స్ కాపీలన్నీ కూడా సబ్మిట్ చేయాలండి. అప్లికేషన్తో పాటుగా 10th క్లాస్ అవ్వచ్చు, స్టడీ సర్టిఫికేట్స్ అవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్ కార్డ్ అవ్వచ్చు, అలాగే మీ ఏమైనా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉంటే టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అవ్వచ్చు, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్స్, పిహెచ్ కేటగిరీ సంబంధించిన సదరం సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాలండి. ఫోటో కూడా అంటించాలి. మీరు అప్లికేషన్ మీద సైన్ కూడా పెట్టాలి. అవన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తానండి. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఏపీఎంఎస్ఆర్బి నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది ప్రొఫెసర్కి సంబంధించిన నోటిఫికేషన్ అండి. 14/5/2026 ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. మీరు వర్క్ చేయాల్సిన ప్లేస్ వచ్చేసి పిడుగురాళ్ళ, గుంటూరులో కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే వర్క్ చేయాలండి. ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ఈ పోస్టులకి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉందండి. సో ఆంధ్రప్రదేశ్లో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 1 ఇయర్ కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది. జనరల్ సర్జరీ ఒక వేకెన్సీ. ఇవన్నీ కూడా ఓపెన్ కేటగిరీ కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆర్థోపెడిక్స్ ఒకటి, ఈఎన్టీ ఒకటి, ఆప్థాల్మాలజీ ఒకటి, ఒబెస్టిక్స్ అండ్ గైనకాలజీ ఒకటి, రేడియో డయాగ్నోసిస్ ఒకటి. వీటన్నిటికీ కూడా 2 lakhs శాలరీ అయితే ఉంటుందండి ప్రొఫెసర్కి. ప్రొఫెసర్ క్వాలిఫికేషన్ వచ్చి ఎండి లేదా ఎంఎస్ లేదా డిఎన్బి ఇన్ ద కన్సర్న్ స్పెషాలిటీలో ఈ ఎండి లేదా ఎంఎస్ అనేది డిఎన్బి కానీ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే 8 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. అందులోని 1 year సీనియర్ రెసిడెన్సీ కంప్లీట్ చేసి ఉండాలి. వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్, హనుమాన్పేట, విజయవాడలో అయితే 14వ తారీఖు మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి. ఇంటర్వ్యూ రోజే కూడా ఈ ఫీజు అనేది పే చేయాలి. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఓపెన్ కేటగిరీకి 2000, ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్ డిఫరెంట్ ఏబుల్ క్యాండిడేట్స్కి 1800 మీరు డైరెక్ట్గా అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు పే చేయాలండి ఆన్లైన్ మోడ్లో. అలాగే మీరు అప్లికేషన్తో పాటుగా ఇవన్నీ అటాచ్ చేయాలి. 10th క్లాస్ మార్క్ లిస్టు, స్టడీ సర్టిఫికేట్స్, ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్, డిఎన్బి సర్టిఫికేట్స్,
అలాగే మీ రిజిస్ట్రేషన్ అండి, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటాయి, పబ్లికేషన్స్, ఇవన్నీ కూడా మీరు జిరాక్స్ కాపీలు కూడా సబ్మిట్ చేయాలండి వాళ్ళకి. ఒరిజినల్స్ కూడా తీసుకుని వెళ్ళాలి. బిలో 69 ఇయర్స్ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 69 సంవత్సరాల వరకు ఇచ్చారు కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.